ఎంచేత శ్రీ మహావిష్ణువే అవతారాలు ఎత్తారని ఒక దాంట్లో ఉంటుంది. అబ్బెబ్బే ఈ అవతారములటికి మూలపుటమ్మ ఒక అమ్మవారు ఉన్నారని ఇంకొకళ్ళు మొదలు పెడతారు. వీటన్నిటికీ ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆగుతారు, ఎవరు దీన్ని ప్రధానంగా విశ్వసిస్తారు, ఏది దోషం ఉందంటారు, ఫలానా నీకు నచ్చకపోతే దోషం ఉందంటే దోషం ఉన్నట్టు కాదు. ఇది ఐక్యం ఎలాగా? ఇక్కడ ఒక్కటే సమాధానం చెప్తున్నాడు మనకి పరాశర మహర్షి. నీవు భారతీయ సాంప్రదాయంలో ఉన్నప్పుడు ఏది సాధించినా కూడా భారతీయ తత్వానికి మూలకందము వేదములు. వేద మంత్రములకి అనుకూలముగా, వేద మంత్రములకి అనుబంధముగా, వేద మంత్రములకి వ్యతిరేక భావన లేకుండా నువ్వు తత్వము చెప్పగలుగుతున్నావా లేదా? వేదంలో ఏం చెప్పబడిందో అది ప్రధానము తప్ప మరొకటేదో నేను కొత్తది తయారు చేసే కనుక వేదం అబద్ధమని అనడానికి వీల్లేదు. ఆ మధ్య మహానుభావుడు చెప్పాడు, వేదకాలం నాటికి గ్రామర్ ఎవడికి తెలియదన్నాడు. నీ మొహంలో ఉంది. గ్రామర్ అన్నది నేర్చుకుంది వేదాన్ని ఆధారంగా చేసుకుని గ్రామర్ తయారు చేసుకున్నాం మనం. ఇదన్నమాట. అంచేత ఇలాంటి వాదాలకి దిక్కకూడదు. అంచేత వేదమే ప్రమాణము. ఇక రెండవది, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇలాంటి బ్రహ్మసూత్రాల్లో చెప్పిన ఉపనిషత్తులు ఇవి ప్రధానము. నిజానికి ఉపనిషత్తులు ఎన్ని అని అడిగితే రకరకాల ఉపనిషత్తులు చెప్తారు. కొన్ని ఉపనిషత్తుల్లో ఉండే మంత్రముల్లో తప్పులు ఉంటాయి, అక్షర దోషాలు ఉన్నాయి, ఛందస్సు సరిగ్గా ఉండదు. కానీ ఆ ఉపనిషత్తుల్ని కూడా ఉపనిషత్తులుగానే చలామణి చేస్తున్నారు. అంటే ఏమైంది? ఒక సంవత్సరాల కాలంలో, అంటే 500-300 సంవత్సరాల కాలంలో వేదమును బాగా అధ్యయనం చేసిన వారు, సంస్కృత పాండిత్యం ఉన్నవారు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఉపనిషత్తు తయారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? క్రమక్రమంగా వస్తుండేసరికి వాటిలో పదాలు మారిపోయాయి. అంచేత మనము శంకరాచార్యుల వారి కంటే కానీ, రామానుజాచార్యుల వారి కంటే కానీ, మధ్వాచార్యుల వారి అంటే కానీ మనం గొప్పవాళ్ళము కాదు. వారు ముగ్గురు కూడా ప్రధానమైన వారు. వారు వేదాలను ఆధారంగా చేసుకుని బ్రహ్మసూత్ర భాష్యాన్ని నిబంధన చేస్తూ ఆ బ్రహ్మసూత్రములని వివరించేటప్పుడు కానీ, భగవద్గీతని వివరించేటప్పుడు కానీ, ఇతర ప్రస్థానములు వివరించేటప్పుడు కానీ వేటిని పరామర్శించారో గమనించాలి. ఏ ఉపనిషత్తులు ప్రధానంగా తీసుకున్నారు, ఏ వేదవాక్యాలు ప్రధానంగా తీసుకున్నారు, వాటికి అనుగుణంగా ఇప్పుడు చెప్తున్న ఈ స్తోత్రాలు ఇవి ఉన్నాయా లేదా, ఇదొకటి గమనించాలి. ఇక మూడోది, అయితే ఇన్ని భేదాలు ఎందుకు వచ్చాయి? ఈ స్తోత్రాల్లో అందరినీ సృష్టికర్తల్లాగా, అందరినీ లయకారకుల్లాగా, అందరినీ స్థితికర్తల్లాగా అందరి దేవతలకి స్తోత్రాలు ఉన్నాయి. మరి వీటికి ఎందుకు చెప్పారు ఇలాగా అంటే, ఆయా కాలాలలో ఆయా దేశాలలో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అభిరుచి ఉన్న కారణం చేత అలాంటి వాళ్ళని కూడా ఇప్పటి భాషలో చెప్పాలంటే వైదిక జనజీవన స్రవంతిలో కలపడానికి ఉపఛంద వాక్యములుగా, అంటే వాడి స్థాయిలో వాడు బ్రహ్మసూత్రములు అధ్యయనం చెయ్యలేడు, అలాంటి వాడి కోసం ఒక అష్టోత్తరం తయారు చేయాలి, ఒక ఏదో స్తోత్రం తయారు చేయాలి. చేసినప్పుడు వాడికున్న పరిమితి కలిగిన బుద్ధి వరకు మాత్రమే ఉపయోగించే తయారు చేయాల్సి ఉంటుంది. అందుకని దాన్ని ప్రధానంగా తయారు చేశారు. అలాగే ఒక వర్గం వారికి అర్థం కావడానికి ఒక గ్రంథము తయారైంది. ఈ గ్రంథము ప్రామాణిక గ్రంథమే కాదని అంటల్లా, కానీ మిగిలిన గ్రంథాల కంటే ఇదే ప్రామాణికము అనడానికి వీలు లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రోత్సాహకముగా. అంచేతే వేదవ్యాసుడి లాంటి వాడు ఏడ్చాడు. ఎంచేత 4 వేదాలు తయారు చేసి, ఉపనిషత్తులు చేసి పెట్టి, బ్రహ్మసూత్రాలు విభాగించి పెట్టి, పురాణ వాంగ్మయం అంతా ఇచ్చి, ఆఖరికి పంచమ వేదమని చెప్పబడే భారతం ఇచ్చి, నాకు తృప్తి కలగలేదు మొర్రోని ఏడిస్తే నారదులు వచ్చి బాధపడి, నాయన అంచితమైన ధర్మ సంచయమంతా ఇవి చెప్పితివి, చెప్పనిదేదో ఉంది అది గుర్తుపెట్టుకో. నువ్వంతా చెప్పావు, కానీ చెప్పవలసిన తత్వం ఒకటి ఉంది, చెప్పలేదంటే అప్పుడు భాగవతం